ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో చలనచిత్ర రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. మనకు తెలుసు ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాలు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అయితే ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటం లేదు. దానికి సంబంధించి ఇక్కడ స్టూడియో నిర్మాణాలకు కానీ డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఫిల్మ్ పాలసీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రకృతి అందాలకి నెలవైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాటతోటి మేము కొన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగే మన వైజాగ్ను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మూలన పడిపోయినటువంటి నంది అవార్డులు అనేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే వాటిని తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, అదేవిధంగా ఆర్టిస్టులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ